అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్. ఇవాళ మనం కోకోనట్ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. కొబ్బరికాయ పచ్చడి చాలా రకాలుగా చేసుకుంటాం కదా! కొన్ని టిఫిన్స్‌లోకి బావుంటాయి. కొన్ని అన్నంలోకి బావుంటుంది. ఇవాళ మనం చేసే కొబ్బరికాయ పచ్చడి అన్నంలోకి చాలా చాలా బావుంటుందండి. సో, కమ్ లెట్స్ స్టార్ట్ మేకింగ్ కోకోనట్ చట్నీ. నేను ఒక కొబ్బరికాయ తీసుకుని దాని వెనక పార్ట్ అంతా బ్రౌన్ పార్ట్ తీసేసి కొబ్బరికాయని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. అవి పెద్ద ముక్కలు కాకుండా అన్నీ ఈవెన్ సైజులో హాఫ్ ఇంచ్ సైజులో ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే కొబ్బరికాయ పచ్చడికి ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని బాగా కడిగేసి అలా తడితోటి పక్కన ఉంచండి. నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. నేను ఒక టేబుల్ స్పూన్ నువ్వుల్ని వేయించి పెట్టుకున్నాను ఆల్రెడీ. అవి వేయించిన నువ్వులు. 7, 8 ఎండుమిరపకాయలు. ఈ ఈ నీళ్లు కొబ్బరికాయ కొట్టిన వచ్చిన నీళ్ళండి. ఈ కొబ్బరి నీళ్ళనే నేను వాడి పచ్చడి చేస్తా. దాని మూలాన కొబ్బరికాయ పచ్చడి తొందరగా పాడవదు. కొబ్బరికాయ పచ్చడి టేస్ట్ కూడా చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక తాలింపు గరిటె తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం ఇంగువ ఏసి బాగా కలుపుకొని బాగా వేయించుకోవాలి. సిమ్‌లోనే పెట్టుకొని వేయించుకోండి. పప్పులు బాగా వేగాక మనం ఇందాక ఎండుమిరపకాయలు పక్కన పెట్టుకున్నాం కదా! ఆ ఎండుమిరపకాయలు గూడా వేయించుకుని, అస్సలు మాడకూడదు ఎండుమిరపకాయలు. ఈవెన్‌గా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పచ్చడికి మనం ఒక జార్ తీసుకుని దాంట్లో మనం వేయించి పెట్టుకున్న నువ్వులున్నాయి కదా! నువ్వులు, పచ్చడికి సరిపోను ఉప్పు, పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొనొద్దాం. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న నువ్వుల మిశ్రమంలో ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఇంకొక మాటు గ్రైండ్ చేసుకురావాలి. అన్నీ ఒక్క మాటే గ్రైండ్ చేస్తే ఏవి సరిగ్గా నలగవండి. అందుకని మనం ఇలా గ్రైండ్ చేసుకుంటే అన్నీ బాగా గ్రైండ్ అవుతాయన్నమాట. ఇప్పుడు చింతపండు, అలాగే కొబ్బరి ముక్కలున్నాయి కదా! కట్ చేసుకున్నవి. ఆ కొబ్బరి ముక్కలు, మనం కొబ్బరి నీళ్లు పక్కన పెట్టుకున్నాం గదా! ఆ నీళ్లు పోసుకుంటూ మొత్తం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇగో ఇలాగా. బాగా కోర్స్‌గా ఉండకూడదు. అలా అని మెత్తగా గూడా గ్రైండ్ చేసుకోకూడదు. సమంగా గ్రైండ్ చేసుకొని, అంతా గ్రైండ్ అయ్యాక ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకున్నారంటే, మీకు ఒకవేళ అవసరమైతే సాల్ట్ వేసుకోండి. నేనేసుకున్నది ఉప్పు నాకు సరిపోయింది. ఇప్పుడు మనం తాలింపు పక్కన పెట్టుకున్నాం గదా! ఆ తాలింపుని మనం ఇప్పుడు ఏసేసుకొని కలిపేసుకొని బాగా దీన్ని మనం డిష్ ఔట్ చేసేసుకుందాం. ఇంతేనండి. కొబ్బరికాయ పచ్చడి చేసుకోవడం ఎంత ఈజీయో చూసారు కదా! అది అంత టేస్టీగా కూడా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో మీకు నెయ్యి కానీ, నూనె గాని వేసుకొని తిన్నారంటే చాలా బావుంటుంది. ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.